అందరికీ నమస్తే అండి. ఇది బియ్యం పిండి సకినాలు చేస్తున్నాను. శ్రీకాకుళంలో ప్రాంతంలో అయితే చుప్పులు అంటారండి. సకినాలు తెలంగాణలో సకినాలు అంటారు, చక్రాలు అంటారు. ఇవైతే పొడి బియ్యం కూడా చేసుకోవచ్చు. నేనైతే బియ్యం రాత్రి నానబెట్టి మిల్లు పట్టించాను. తడి బియ్యం పిండితో చేస్తే చాలా కాలం నిల్వ ఉంటాయి, రుచిగా ఉంటాయండి. అయితే చిట్కాలు అయితే పాటించాలండి. ఇందులో ఇసుక రాయి ఏమాత్రం ఉంటే మాత్రం నూనెలో పేలిపోతాయి. ఇవి నూనెలో వేయించేటప్పుడు అందుకు వాములో ఇసుక ఉండొచ్చు. ఇలాగ నీళ్ళల్లో కడిగేసి ఇలా ఇసుక తీసేయచ్చండి. ఇలా చేసుకోవచ్చు. నువ్వులైతే కొలత ఉండక్కర్లేదు. మీరు బజార్లో కొనుక్కున్నైనా ఇసుక గాలించాలండి. నేను సొంతంగా కడిగిస్తాను, అందుకు ఇసుక గాలించిస్తాను కడిగినప్పుడే. పొట్టు పూర్తిగా తీయలేదండి, కొంచెం పొట్టు ఉంచాను నువ్వుల్లో. పూర్తిగా పాలిష్ కానీ దీనికి కొలత అంటూ ఉండదు. ఎక్కువ నువ్వులు వేస్తే రుచిగా ఉంటుంది. రాళ్ళు ఉప్పు అయితే నేను నానబెట్టుకున్నానండి, కరిగిపోయింది. సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టేసి ఓ 2 గంటల సేపు నాననివ్వాలండి. అప్పుడు బొంత వేసేసి దాని మీద బట్ట పరిచేసి, బట్ట తడపకూడదు, పొడి బట్ట మీదే ఇలా చేతితో చుట్టాలి. అవి పూర్తిగా ఆరాకే నూనెలో వేయించాలండి. ఇంకోటి అన్నీ కలిపేసాను, ఇలా ఉంచేయాలి. చేసినప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడే నీరు తడి చేసుకుని బాగా పిసకాలండి. గుల్లగా రావాలి అంటే బాగా పిసగాలి. ఇలా చేస్తూ ఇప్పుడు చుట్టాలి. చుట్టా సరిగ్గా రావు, ఇంకా టైం పడుతుంది. 2 గంటల సేపు ఉంచేయాలి. మూత పెట్టేసి ఉంచేస్తున్నానండి. ఇలా చుట్టుకోవాలండి చక్కిలాలు అయితేను. ఇదిగోండి మా చుట్టాల అమ్మాయి వచ్చింది, మా మేనల్లుడి భార్య అండి. చక్కగా ఇవైతే మా అమ్మాయిల పెళ్ళిళ్ళకి కూడా ఈమె సారి చేసిందండి. పెద్దవి చుడుతుంది, చాలా ఈజీగా చేసేస్తుంది తను. నాకైతే కష్టమండి. ఇదిగోండి ఇలా ఆరాయి కదా, ఇలా ఆరాకనే వేయించాలి మనం. తడి మాత్రం ఉండే పేలుతాయండి, పట్టమంటాయి. స్టవ్ అంతా నూనె అయిపోయి పేలిపోతాయి. ఇలా వేయించాలి. ఆయిల్ వేడెక్కిందండి, వేస్తున్నాను. ఇదిగోండి ఇలా వేగించాలండి. మంట తగ్గించకూడదు, హైలోనే ఉన్నాయి. సౌండ్ చూసారా, పూర్తిగా సౌండ్ అయితే ఆగాలండి. ఈ బుడగలు వస్తున్నాయిగా, బుడగలు ఆగిపోతేనే మంచిగా వేగినట్టు. మనకి పూర్తిగా చల్లారినాక డబ్బాలోకి వేసుకోవాలి. నిల్వ ఉంటాయండి ఇవి. స్నాక్స్ లాగా సాయంత్రం తినొచ్చు, మనం క్యాంపులు వెళ్ళినా తీసుకెళ్ళొచ్చు. ఈ పుల్ల ఇలా ఉంటే ఐరన్, ఈ పుల్ల ఉంటే ఇలా తీస్తే నూనె అంతా అందులోకే వచ్చేస్తుంది. చూసారా, ఇలా బాగుంది. చట్రంతో తీసామనుకోండి ఆయిల్తో వచ్చేస్తాయి. ఎక్కువ ఆయిల్ పీల్చుకోదండి, ఇలా ఉంటాయి.